జై శ్రీరామ్. రామచంద్ర ప్రభు కి జై. శివుడికి విష్ణువుని పడుతుంది. అలా కాదు శివుడికి విష్ణువుని పొగిడితే ఇష్టం, విష్ణువు దగ్గర శివుని పొగిడితే ఇష్టం. అనే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. యా డ్రైవర్ ఏమంటున్నాడు? తెలియదు అనుకుంటా. ఇది లుంబిని ఎంట్రన్స్. అంటే లుంబిని ఎంట్రన్స్. అబ్బా అన్ని చోట్ల ఎక్కడ చెకింగ్లో ఉన్నాయి. ఇది నేపాలీ చెకింగ్. అవసరం లేదు. ఐస్క్రీమ్. ఇప్పుడు మేము వెళ్తుంది మాయాదేవి టెంపుల్. ఇది లుంబినిలో ఉంటుంది. ధర్మస్వామి మహారాజ్ బుద్ధ విహార్. अभी नेपाली देख रहे हैं, कहीं कहीं नेपाली बोल रहे हैं. नेपाली नहीं, जैसे हम भाषा भी जानते हैं नेपाल का ना, तो नेपाली बोल लेते हैं. सबका वीडियो बना देना. सबका वीडियो. ये మాయాదేవి టెంపుల్. ఇది మాయాదేవి టెంపుల్. ఇది వెళ్ళే మార్గం. ఎటు మాయాదేవి టెంపుల్. ఇందులోంచి రావాలి. ఇది మాయాదేవి టెంపుల్కి వెళ్ళే మార్గం. ఇది మాయాదేవి ఇదేగా. ये बुद्धा टेम्पल. कीप साइलेंट. चलो. लिखा होगा ना, टीका लगता है. ये पीपल का पेड़ बहुत पुराना है. कितना पुराना? मान के चलिए 100 साल पुराना है. 100 साल. 1956 AD. इसी के लिए मंदिर बन गया है. ये राजकीय बुद्ध विहार लुम्बिनी. घूमना तो घूम लीजिए, कोई दिक्कत नहीं है. जय श्री राम. చేస్తున్నారు. మూడో లుంబిని ఇంటర్నేషనల్ త్రిపీఠిక. ఇది మాయాదేవి మందిర్.
లుంబినిలో మాయాదేవి మందిరం. అంటే రాజుడు కదా అని ఆయన రెడ్డి గారి ఉద్దేశం. బుద్ధ స్తూపాలు అక్కడ కూర్చుని ఆయన చెప్తారు, వాళ్ళందరూ అక్కడ కూర్చుని దీని మీద కూర్చొని అది కూడా సెట్టింగ్ పొజిషన్ బౌద్ధ స్తూపాలు అంటారు. నో ఫోటో. బుద్ధ భగవాన్ పుట్టిన ప్లేస్ అంట ఇది. మాయాదేవి టెంపుల్. అంటే మాయాదేవి ఆవిడ బుద్ధ భగవానుడికి జన్మనిచ్చిన తల్లి. ఏమండి ఎక్కబాకండి ఏమండి చూస్తే అరుతారు. తగిలించుకోవటం తప్ప ఏమండి. 6th స్తూప 2nd century. ఇది మాయాదేవి మందిరం. అంటే బుద్ధ భగవానుడు పుట్టిన ప్లేస్. లోపల వీడియో తీయలేదు కాబట్టి బయట నుంచే చూస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో అంటే 200 సంవత్సరంలో కట్టిన కట్టడాలు. ఇది మాయాదేవి టెంపుల్. పూర్తిగా చూడొచ్చు. మాయాదేవి మందిరం బుద్ధుడికి జన్మనిచ్చిన స్థలం. ఐదు వందల సంవత్సరాలు. 500 ఇప్పుడు 2000 కదండి ఇది. వాళ్ళందరూ వాడుకునే నీళ్ళు స్నానాల కాటికి చెరువు ఒకప్పుడు. ఈ ప్లేస్ అనుకుంటాను. ఇంటర్నేషనల్ త్రిపిటికా. వీళ్ళంతా బౌద్ధ భిక్షువులు. మధ్యలో ఉన్నాయని గురువు అనుకుంటా. వెళ్ళిపోదాం అండి. చూసా రాత్రి 2 గంటలకి సతీష్ గారి పర్యవేక్షణలో సిబ్బంది వంట చేస్తున్నారు. ఇక్కడ ముక్తినాథ్ వెళ్ళటం కోసం పడుతున్న తెప్పలు. ఇది అర్ధరాత్రి పూటలు వేసి చేస్తాం. సారీ క్షమించాలి, పడుకోలేదు. పడుకోకుండా రావడంతోనే రావడంతోనే ప్రయాణికులకి వంటలు అవి ఏర్పాటు చేసి వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా మా వరకు మేము వంటలు చేసుకుంటా కూర్చున్నాం. నువ్వు మీరు ఇక్కడ చూసారంటే కొండ, ఈ పర్వతం మీద చిన్న మెట్ల దారి కనిపిస్తుంది. ఆ పైన నడుచుకుంటూ వెళ్ళాలి. అదంతా ఊరు ఉంది పైన.
మరి ఇలా ఎలా వెళ్తారో అంత ఎత్తు. మరి నేను చూస్తేనా కొండ కాదు, మన ఫోన్లో పెద్ద కనపట్టలేదు కానీ ఫోన్లో చిన్న కొండలాగా కనబడుతుంది ఇది. ముక్తినాథ్ వెళ్ళే దారిలో బెన్నీ బజార్ ఇది. కరెక్ట్ రోడ్డు మధ్యలో, మన వాళ్ళు అయితే గుళ్ళు లేపేస్తారు కానీ వీళ్ళు రోడ్డు మధ్యలో కట్టారు శివుడిది. రోడ్డు మధ్యలో పెట్టారు. మనదంతా వ్యాపార దృష్టి, వీళ్ళంతా వ్యాపారం చేస్తున్నా కానీ భక్తి దృష్టి వెళ్ళదు. అదే మనకి వాళ్ళకి తేడా. వీళ్ళు అభివృద్ధి చెందడానికి మనం పతనం అయిపోతాం. పోలా మనము తీసుకోండి. అక్కడ లగేజ్ ఉంది, పడిపోతుంది. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఇంకా చాలా దూరం పోవాలమ్మా. మధ్యదారిలో లారీ ఆగిపోయింది, దానికోసం ఇప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోయింది. క్షణాలు తీసి పారేసాడు. ఇది పైన వెహికల్స్ ఆగిపోయినాయి, కింద వెహికల్స్ ఆగిపోయినాయి. కింద దిగేస్తాం. వాళ్ళు ఇంకా తీసుకొని పోనే లేదు. తొందరగా దర్శనం చేస్తే కింద చదువుతాను. ఇంకా ఆడికి అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది, ఇక్కడ బండిలోనే కింద పడిపోతున్నారు. పైన మంచు కురుస్తుంది చూడండి. ఎవరు పడిపోలా, నిద్ర వస్తుంది వాళ్ళకి. ఆక్సిజన్ లేక కాదు, నిద్ర వస్తుంది. అర్థం కాదు. ముక్తినాథ్ జామ్సన్ నుంచి వెళ్ళే మార్గంలో ప్రకృతి అందాలు అవి చూడండి, చెక్కినట్టు అలా ఎలా ఉన్నాయి చక్కగా వరుసగా. మనిషిలో కూడా వెన్నెముకలో పెట్టాడండి. అంత మనిషి వెన్నెముకలో ఉంటుంది. ఆ కొండల శక్తి ఎప్పుడైతే ప్రజ్వలం అయిందో అప్పుడు ఆటోమేటిక్గా మనిషి. అక్కడ చూడు, అంత దూరం నీళ్ళు. కనీసం ఇక్కడ పంటలు కూడా పండవు. ఇక్కడ మళ్ళీ
పైన పొగలా కనిపిస్తుంది అంతా మంచు మంచు కురుస్తుంది. నల్లగా ఎండిపోయిందయ్యా. ఇంత అన్న ఎలా దొరుకుతుంది చెప్పు. చూడండి ఆ ఎదురుగా చిన్న పర్వతం కనిపిస్తుంది చూడండి, మంచు నిండిపోయి కైలాస పర్వతం లాగుంటుంది చూడండి అది. ఆ ఎదురుగా ఉంది చూడండి, కైలాస పర్వతం లాగుంటుంది. అక్కడ కొద్దిగా పెద్ద పెద్ద రాళ్ళు కనిపించినాయి, ఇక్కడ అన్ని చిన్న చిన్న రాళ్ళే. కమ్మల ఉన్న చోట పంటలు వేశారు. అంత పొలాలు ఉన్నాయి, మీరు దూరంగా కనపడుతుంది అక్కడ అంత గ్రీనరీ ఉంది. వేస్తారు కదా ఇక్కడ బకెట్ పెట్టారులేండి. హోటల్ డ్రాగన్. పైనుంచి తిరుక్కొని అటు వెళ్తాం ఆ పైకి. అటుగా ఇటే ఇటు నుంచి అటు వెళ్ళాం, అటు వెళ్ళాం ఇటు అట్లా రంగు చక్కగా అవన్నీ పేర్చి వరుస పెట్టి ఎగుడు దిగుడు లేకుండా భలే ఉంది. వర్షం పడి కట్ అయింది, పక్కన కట్ అయింది. పైన కొండ చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో, నీట్గా ఎగుడు దిగుడు లేకుండా.
ఉంది మంచు, మనకు తెలియట్లేదు అంతే. అది మంచి దగ్గర వచ్చేసారు. ఇదండి మంచి లొకేషన్, అసలు సూపర్ లొకేషన్. మన టైం లేదు కానీ, లేదంటే అక్కడ దిగి కొద్దిసేపు మంచి ఫోటోలు తీసుకుంటాం. బుద్ధ స్తూపం బౌద్ధులు ఆక్రమించేశారండి ఇది దేశాన్ని. బౌద్ధులు ఆక్రమించేశారు దేశాన్ని. బౌద్ధులు కూడా ఎంత తక్కువ కాదు. బలం ఉన్నంతకాలం ఎవడ ప్రతి ఒక్కడు ఆక్రమించేస్తున్నాడా. రాజ్యము వీరభోజ్యం. అవును, ఎవడు బలవంతుడైతే వాడితే రాజ్యం. అదిగో అసలు చూడు మంచు వరుసగా. ఇది మే అట్లా ఇంకా బాగుంటుందంటవా? మేలో ఉండదండి, మేలో ఎండ వచ్చేద్దుగా, ఇక కరిగిపోతాయి. ఎన్ని కరిగిపోతాయి. ప్లెయిన్ కొండలు కనిపిస్తాయి. ఈ టైంలో ఎండ ఉంటుంది. ఏప్రిల్లోనే ఎండ ఉంది. మే అంటే పూర్తిగా ఎండ ఉంటుంది. చలి ఉండదు. పైన అంత గాలిలో తలకేమి లేకుండా చూడండి ఎంత స్టైల్ నుంచున్నారు వాళ్ళు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఏం కాదులే. ఐస్ అసలు ఎప్పుడు క్లీన్ ఉంటుందండి. పాచి పాచి పాపిడి కాదు పాచి. ఇప్పుడు వస్తుంది చూడు పూలు. బాబా ఎంజాయ్ చేసావు. వస్తున్నా. ఫోన్ క్వాలిటీ అండి. చలో చలో. ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా వెళ్ళిపోతాం. చరండి. లేకపోతే నైట్ స్టే చేయాలంటే చెప్పండి. एक आध मेरा भी निकाल दीजिए तो पता लगा कि आई हूँ, है ना? मेरे एक भी फोटो नहीं है. आपको मेरी फोटो कितनी गंदी लगी तो एक भी फोटो नहीं लेते. జాగ్రత్త పోతుంది. టేక్ కేర్, టేక్ కేర్. सीरियसनेस समझ नहीं आ रहा है वर्षा, ये बढ़ गया ना तो मुश्किल हो जाएगा. ఏదో సినిమాల్లో చూస్తుంది తప్ప రియల్గా చూడలేదు ఇవన్నీ. मूवीज में देखा है, अभी रियल देखा है. चप्पल में कोई शूज नहीं, मैं शूज नहीं डाला. షూస్ ఉన్నాయి. ఇది ముఖ్యనాది ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్. ఎప్పుడు ఇలాంటి సినిమాలో చూస్తుంది తప్ప రియల్గా చూసారు. అంతా ముంచే, అంతా ముంచే.
ముక్తినాథ్ టెంపుల్కి వచ్చాం నేపాల్లో. మే నెల ఫస్ట్ వీక్లో ఉన్నాం, మార్చి నెల ఫస్ట్ వీక్లో ఉన్నాం. ఇదిగోండి మంచు తెక్కురుస్తుంది. చూడండి ఈ అద్భుతాన్ని, అసలు మర్చిపోలేదు. చూసేవాళ్ళకి మీకు ఎలా ఉందో కానీ మాకు మాత్రం అదొక అద్భుతం అంతే. దీనికి మాటలు లేవు, మాట్లాడటాలు లేవు. జై శ్రీరామ్. ఇదిగో వీడియో రన్ అవుతుంది. ఎంజాయ్ ఇట్లా చేతులేడా పర్లేదు, వీడియో రన్ అవుతుంది. చూడండి, నేపాల్ వచ్చాము అందరం కలిసి అన్న కృష్ణ గారి సహకారంతో, మన పెద్ద మాస్టారు సతీష్ గారి సహాయంతో ఇక్కడ దాకా చేరుకున్నాం. ఇదిగోండి ముక్తినాథ్ టెంపుల్ దారి, మెట్లు, ఎంట్రన్స్ ద్వారము. ఫోటో ఫోటో అట్లా ఇదే ముక్తినాథ్ టెంపుల్. పైది పడతలా. నువ్వు వీడియో రికార్డ్ చేస్తున్నావు బాయ్? రికార్డింగ్ అవుతుంది, వీడియో రికార్డింగ్ వస్తుంది. మొత్తం వస్తుంది. నన్ను వీడియో రికార్డింగ్ ఈ మంచు కొండల మధ్యలో ప్రయాణిస్తామని నేను అనుకోలేదు, ఏ రోజు ఎవరు అనుకోలేదు, కానీ ప్రయాణించాం. ఇదొక అద్భుతమైన సన్నివేశం, మా జీవితంలో మర్చిపోలేము. మాటల్లో చెప్పడానికి, అనుభూతి సరిపోవట్లేదు. ఆస్వాదించాల్సింది అంతే. కొన్ని అనుభవిస్తేనే వాటి విలువ తెలుస్తుంది అంతే. మాటలు లేవు నాకు వచ్చిన భాషకి. चलो ఏదో ఫోటో పెట్టింది, ఫోటో చూడాలనుకునేది. ఫోటో 50 రూపాయలు, ఫోటో 50. నాదంటే సెల్లు స్టార్ట్ ఆన్ చేశా. स्लो मोशन में నాట్ ఐఫోనే. మీ ఫోటో కావాలా? ఈయన చూడు, అన్నీ వస్తాయి, వీడియోతో సహా అన్నీ వస్తాయి. నేను ఇప్పటి వరకు జరిగిన ట్రిప్ ఎలా ఉందండి? మీరు సార్ ఇప్పటి వరకు జరిగింది ఎంతలా జరిగింది ఈ రోజు వరకు? ఇప్పుడు మనం ప్రస్తుతం పోఖరాలో ఉన్నాం. కొద్దిసేపట్లో బయలుదేరి గుప్తేశ్వర కేవ్స్కి వెళ్తాం. చివరిలో ఇంటర్వ్యూ పెడదాం, చిన్న ఇంటర్వ్యూలు పెడదాం. మేడం రండి, మేడం నుంచండి ఒకసారి ఫోటో తీద్దాం.